హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం క్లాస్ 8 సిబిఎస్ఈ మ్యాథ్స్ చాప్టర్ 4 డేటా హ్యాండ్లింగ్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లైక్ వాట్ ఈస్ కాల్డ్ డేటా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా, డేటా రిప్రజెంటేషన్ అంటే ఏంటి, అలాగే పిక్టోగ్రాఫ్ అంటే ఏంటి, బార్ గ్రాఫ్, డబుల్ బార్ గ్రాఫ్, సర్కిల్ గ్రాఫ్ ఆర్ పై చార్ట్, ఇలాంటివన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్తో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని పోతున్నాం. సో స్టూడెంట్స్, మీకు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోస్తో పాటు మీకు మరిన్ని మన ప్రీవియస్ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడడానికి మన వెబ్సైట్లో ఉంచడం జరిగింది. వీటికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చెక్ ఇట్ అండ్ వాచ్ అవుట్ ఆల్ అవర్ వీడియోస్. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో క్లాస్ 8 మ్యాథమెటిక్స్ చాప్టర్ 4 డేటా హ్యాండ్లింగ్. సో ఇందులో మీ టెక్స్ట్ బుక్ ఒకసారి చూసినట్టయితే ఇందులో ఫస్ట్ పేజ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో డేటా హ్యాండ్లింగ్ కంటే ముందు we have to learn about what is called data. So data అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. Here runs made by a batsman in the last 10 test matches. అలాగే నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై ఎ బౌలర్ ఇన్ ద లాస్ట్ 10 ODIs. అలాగే మార్క్స్ స్కోర్డ్ బై ద స్టూడెంట్స్ ఆఫ్ యువర్ క్లాస్ ఇన్ ద మ్యాథమెటిక్స్ యూనిట్ టెస్ట్. సో నెంబర్ ఆఫ్ స్టోరీ బుక్స్ రీడ్ by each of your friends. So ఇక్కడ we are gathering the information in different context. Okay, so such type of information is called data. అంటే ఇక్కడ different context లో మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. ఓకే, టు టేక్ సమ్ డెసిషన్. సో ఇక్కడ డేటా మనం ఎందుకు అసలు గ్యాదర్ చేస్తున్నాం అంటే ఫర్ డెసిషన్ మేకింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ రన్స్ మేడ్ బై ఎ బ్యాట్స్మెన్ ఇన్ ద లాస్ట్ 10 matches. సో ఒక టెస్ట్ బ్యాట్స్మెన్ ఆయన తాలూకా రన్స్ లాస్ట్ 10 matchesలో ఎంత స్కోర్ చేశారు. ఓకే, సో ఆ స్కోర్ అనేది ఆ మ్యాచెస్లో ఆయన స్కోర్ అయింది, ఆ 10 matchesలో ఆయన చేసిన స్కోర్స్ అనేది ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది. సో టు అనలైజ్ హిస్ పెర్ఫార్మెన్స్. ఓకే, అలాగే హియర్ నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై ద బౌలర్ ఇన్ ద లాస్ట్ 10 ODIs. అలాగే ఒక బౌలర్ మనం తీసుకున్నట్టయితే ఒక ODI బౌలర్ అతను లాస్ట్ 10 matchesలో ఎన్ని వికెట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఆ బౌలర్ తాలూకా పెర్ఫార్మెన్స్ అన్నది ఇక్కడ అనలైజ్ చేయడం కోసం ఈ డేటా అనేది ఉపయోగపడడానికి అవకాశం ఉంది. అలాగే మార్క్స్ స్కోర్డ్ బై ద స్టూడెంట్స్ ఆఫ్ యువర్ క్లాస్ ఇన్ ద మ్యాథమెటిక్స్ యూనిట్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీ క్లాస్లో మీ క్లాస్ 8 మీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ మీరు ఆల్మోస్ట్ ఒక 6 సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. సో ఈ 6 సబ్జెక్ట్స్లో మీకు డిఫరెంట్ మార్క్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ అన్నది ఆ మార్క్స్ అనేది అనలైజ్ చేయాలనుకుంటున్నాం. సో ఫర్ దట్ హియర్ వీఆర్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద మ్యాథ్స్ ఎగ్జామ్, మ్యాథ్స్ యూనిట్ టెస్ట్. ఓకే, ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 8. ఓకే, సో ఆ క్లాస్ 8లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ మ్యాథమెటిక్స్ యూనిట్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఎంతమంది బెటర్గా మ్యాథమెటిక్స్ అర్థం అవుతుంది, ఎంతమంది మ్యాథమెటిక్స్ బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ అనేది ఆ టీచర్కి రావడం జరుగుతుంది. ఓకే, తెలుసుకునే అవకాశం అనేది ఉంది. అలాగే హియర్ నెంబర్ ఆఫ్ స్టోరీ బుక్స్ రీడ్ బై ద ఈచ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీకి వెళ్తున్నారు. సో అక్కడ ఎటువంటి బుక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సబ్జెక్ట్ బుక్స్ అనుకుందాం. సో ఎన్ని బుక్స్ చదువుతున్నారు, ఎటువంటి బుక్స్ చదువుతున్నారు, ఇటువంటివి మనం అనలైజ్ చేయడం కోసం మీ ఫ్రెండ్స్ లేదు మీ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ గ్యాదర్ చేస్తే
So they can easily analyze which type of books the students are preferring or regularly reading అనే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, హియర్ వీఆర్ గ్యాదరింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ రా డేటా. ఓకే, సో మొత్తం ఒక రా డేటా నుంచి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏదైతే గ్యాదర్ చేస్తున్నామో ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ కాంటెక్స్ట్, సో సచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ డేటా. సచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ డేటా. సో ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఇన్ ఆల్ సచ్ కేసెస్ ఇస్ కాల్డ్ డేటా. ఓకే, ఇక్కడ మనం రన్స్ కోసం మాట్లాడుకున్నాం, ఇక్కడ వికెట్స్ కోసం మాట్లాడుకున్నాం, ఇక్కడ సో మ్యాథమెటిక్స్ మార్క్స్ కోసం మాట్లాడుకున్నాం, ఇక్కడ స్టోరీ బుక్స్ ఎన్ని రీడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇలా డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేస్తున్నాం. దేనికి? ఫర్ టేకింగ్ సమ్ డెసిషన్. ఓకే, నెక్స్ట్ హియర్ సో డేటా అన్నది ఏ విధంగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మీ మేడం ఉన్నారు, మీ క్లాస్ టీచర్ ఉన్నారు. సో మీ క్లాస్ టీచర్ అనేది మీ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షీఈస్ కలెక్టింగ్ ద యువర్ సబ్జెక్ట్ మార్క్స్. ఓకే, ఆల్ సబ్జెక్ట్ మార్క్స్ ఆఫ్ ద ఎంటైర్ క్లాస్ స్టూడెంట్స్. సో మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరి తాలూకా మార్క్స్ అనేది, ఆ యూనిట్ టెస్ట్ మార్క్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కలెక్ట్ చేయడం జరిగింది. సో దీనికోసం టు టేక్ సమ్ డెసిషన్. సో ఎంతమంది ఏ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్లో పూర్ పెర్ఫార్మెన్స్ ఉంది, సో దట్ దే కెన్ ప్రిఫర్ టు హ్యావ్ సమ్ రెమిడియల్ క్లాసెస్. సో వాళ్ళు ఆ సబ్జెక్ట్ అనేది ఇంకా ఏదైతే సబ్జెక్ట్లో మార్క్స్ అనేది సరిగా రావట్లేదో సో ఆ సబ్జెక్ట్కి ఒక రెమిడియల్ క్లాసెస్, సమ్ ఎక్స్ట్రా క్లాసెస్, సమ్ ఎక్స్ట్రా అవర్స్ అని పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లేదు ఇంకాస్త బెటర్గా అర్థం అవడం కోసం ఎటువంటి రెమెడీ మెథడ్స్ అనేది తీసుకోవాలో ఆ పర్టికులర్ క్లాస్కి ఎటువంటి రెమిడియల్ మెథడ్స్ అనేది అక్కడ తీసుకోవాలనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కోసం సో ఆ టీచర్కి ఒక డెసిషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎందుకు తీసుకుంటున్నాం అంటే టు టేక్ సమ్ డెసిషన్ ఫర్ ద పర్టికులర్ కాంటెక్స్ట్. అంటే ఏం చేయొచ్చు, సో మీ టీచరు మీ మార్క్స్ అంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మార్క్స్ అన్నది తెలుసుకోవాలి. అన్ని సబ్జెక్ట్స్లో ఆ పర్టికులర్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో షీ ఈస్ గోయింగ్ టు ప్రిఫర్ ద రైట్ ఆల్ ద మార్క్స్ ఇన్ ఏ పేపర్. ఒక పేపర్ పైన ఫిగర్ అవుట్ చేసి ఆ టీచర్ అనేది రాయడం జరిగింది. సో మ్యాథ్స్ అవుట్ ఆఫ్ 20కి ఒక 19 మార్క్స్ వచ్చాయి, లేదు ఒక హిందీ 16 మార్క్స్, ఇంగ్లీష్ 18 మార్క్స్. సో ఈ విధంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ మార్క్స్ అనేది రావడం జరిగింది. సో ఈ మార్క్స్ అన్నీ కూడా ఒక పేపర్ పైన మేడం రాయడం జరిగింది. అంటే హియర్ డేటా ఏదైతే మనం కలెక్ట్ చేస్తున్నామో సచ్ డేటా యువర్ టీచర్ ఈజ్ రైటింగ్ సచ్ డేటా ఇన్ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఓకే, ఆర్ ఇన్ సమ్ బుక్, ఒక బుక్లో రాయడం జరిగింది, లేదా ఒక పేపర్ పైన రాయడం జరిగింది. సో దట్ మీన్స్ డేటా కెన్ బి రిటర్న్ ఇన్ వర్డ్స్. అంతే కదా. సో మీ నేమ్ రాస్తున్నారు, మీ నేమ్ పక్కన మార్క్స్ వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ 18 మార్క్స్ మ్యాథ్స్. ఓకే, సురేష్ ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ రాస్తున్నాం. సో మ్యాథ్స్ సురేష్ 18 మార్క్స్, సంజయ్ 16 మార్క్స్, రజని 20 మార్క్స్. సో ఈ విధంగా ఒక పర్టికులర్ మ్యాథ్స్ సబ్జెక్ట్కి అక్కడ ఉన్న స్టూడెంట్స్, ఆ క్లాస్ ఉన్న స్టూడెంట్స్ అందరు మార్క్స్ అనేది మేడం రాయడం జరుగుతుంది. సో ఏ విధంగా రాస్తున్నారు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్, ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్స్, ఆర్ in the form of observations. Understand? So data can be represented in the form of words. So data can be represented in the form of words, in the form of numbers, in the form of some measurements, in the form of some descriptions or observations. So ఇక్కడ మన డేటా అంటే ఏంటో తెలుసుకున్నాం. Okay, so the information collected for a particular situation, for a particular context, which is called data. So data can be represented in many ways. Words, right? In the
సో మార్క్స్ అని చెప్తున్నాం. సమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సురేష్. ఓకే, సో మ్యాథ్స్ మార్క్స్. సో సురేష్ ఇక్కడ ఇక స్టూడెంట్ నేమ్స్ అనుకుందాం. సో స్టూడెంట్ నేమ్స్ ఇక్కడ మ్యాథ్స్ మార్క్స్. సో సురేష్ ఈయనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? అవుట్ ఆఫ్ 20 ఈజ్ గెటింగ్ సమ్ 16 మార్క్స్. సో సంజయ్ సమ్ 17, రజని ఈమెకు ఒక 15. సో ఇలా here that data can be represented in the form of words or in the form of numbers. అలా డిఫరెంట్ మెజర్మెంట్స్ మనం యూస్ చేసి రాయొచ్చు. అలాగే సమ్ డిస్క్రిప్షన్స్. ఓకే, సో డిస్క్రిప్షన్ వైజ్ గా, సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ కెన్ రైట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who got the marks between 15 to 20 or between 11 to 15. సో ఈ విధంగా డిస్క్రిప్షన్ ఫార్మాట్స్ లో కూడా మనం రాయడానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం ఏమంటున్నాం ఇక్కడ? డేటా అని చెప్తాం. హియర్ రిప్రజెంట్ ద డేటా ఇంకా ఇన్ ఏ బెటర్ వే. సో అంతకంటే ఇంకా బెటర్గా మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో మనం రాసింది కొంతమందికి అర్థం అవ్వచ్చు. సో అలా కాకుండా మనం రాసిన వర్డ్స్ ఇంగ్లీష్లో ఏదైతే రాస్తున్నామో లేదా సమ్ లాంగ్వేజ్లో రాస్తుంది కొంతమందికి అర్థం అవ్వచ్చు. లేదు, మనం రాసిన డేటా, మనం ఏదైతే రిప్రజెంట్ చేస్తున్న డేటా, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి అర్థం అవ్వాలి. అంతే కదా, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి అర్థం అవ్వాలి. సో వాటికి ఏమైనా రిప్రజెంటేషన్స్ ఉన్నాయా? ఎస్, వన్ ఆఫ్ సచ్ రిప్రజెంటేషన్ ఈస్ పిక్టోగ్రాఫ్. సో డేటా కెన్ బి రిప్రజెంటెడ్ గ్రాఫికలీ. టు గివ్ ఏ క్లియర్ ఐడియా ఆఫ్ వాట్ ఇట్ రిప్రజెంట్స్. సో ఆ డేటా దేన్ని రిప్రజెంట్ చేస్తుందో మనం ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థం అవడం కోసం కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి పిక్టోగ్రాఫ్. సో పిక్టోగ్రాఫ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా in the form of symbols, in the form of icons, in the form of images, in the form of pictures. ఓకే, ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్. సో మనం రాసిన వర్డ్స్ కంటే ఒక పిక్చర్ ఫార్మాట్లో మీరు రిప్రజెంట్ చేయగలిగితే దట్ కెన్ బి ఈజీలీ అండర్స్టాండ్ బై మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఫ్రమ్ ద చిల్డ్రన్ టు ఎనీ పర్సన్. సో ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా ఉంటుంది. సో వన్ ఆఫ్ సచ్ రిప్రజెంటేషన్ ఈస్ పిక్టోగ్రాఫ్. సో చూడగానే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మీ టెక్స్ట్ బుక్ లో ఉంది, ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది యూజింగ్ పిక్టోగ్రాఫ్. సో హియర్ ఒక కార్ సింబల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 3 months, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో 3 months ఇవ్వడం జరిగింది. ఓకే, హియర్ ఎన్ని కార్స్ ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉంది, ఈ 3 months లో ఎన్ని కార్స్ ప్రొడ్యూస్ చేయగలిగారు. సో జూలై మంత్లో ఎన్ని కార్స్ ప్రొడ్యూస్ చేయగలిగారు, అలాగే ఆగస్ట్ మంత్లో ఎన్ని కార్స్ ప్రొడ్యూస్ చేశారు, అలాగే సెప్టెంబర్లో ఎన్ని కార్స్ ప్రొడ్యూస్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఒక 250 కార్స్ అనుకుందాం, లేదా 2000 కార్స్ అనుకుందాం. సో 2000 కార్ సింబల్స్ మనం వేయగలమా? వేయలేం కదా. సో వాటిని ఇంకాస్త బెటర్గా మనం ఇంటర్ప్రెట్ చేస్తున్నాం, బెటర్గా మనం రిప్రజెంట్ చేయడం కోసం హియర్ ఈచ్ కార్, ఒక కార్ సింబల్ ఏదైతే కార్ ఐకాన్ ఉందో, ఒక ఇమేజ్ ఉందో, ఈక్వల్స్ టు 100 కార్స్ అని రాస్తుంది. అంటే ఈ సింబల్ అనేది 100 కార్స్ రిప్రజెంట్ చేస్తుంది. దిస్ వన్ సింబల్ రిప్రజెంట్స్ 100 కార్స్. మరి 2 symbols ఉంటే 200 కార్స్, 5 symbols ఉంటే 500 కార్స్. అలాగే ఈ కార్లో హాఫ్ పార్టే ఉంటే 50 కార్స్. అంతే కదా, ఈ కార్ మొత్తం ఫుల్ పార్ట్ ఉంటే 100 కార్స్, లేదు హాఫ్ పార్ట్ ఉంటే 50 కార్స్. ఓకే, సో దట్ ఈస్ 100/2, దట్ ఈస్ 50. సో ఇక్కడ చూద్దాం. సో జూలై, ఇక్కడ నేను ఏవి కూడా మనం ఇక్కడ ఏదైతే మీ టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా నెంబర్స్ అని వేయలేదు. సింప్లీ నెంబర్ అనేది
స్టార్టింగ్ రిప్రజెంటేషన్లోనే ఇవ్వడం జరిగింది. ఓకే, ఒక ఐకాన్ ఇచ్చాడు, ఆ కార్ ఇమేజ్ ఈక్వల్స్ టు 100 కార్స్ అన్నాడు అంతే. సో నెక్స్ట్ జూలై మంత్లో ఎన్ని కార్స్ ప్రొడ్యూస్ చేసింది ఆ పర్టికులర్ కంపెనీ. సో ఇక్కడ ఒక కార్ సింబల్, ఇంకో కార్ సింబల్, ఇక్కడ కార్ హాఫ్ సింబల్ ఉంది. అంటే ఎన్ని ఉండొచ్చు? సో ఒక కార్ ఎంత? 100 కార్స్. ఈ సింబల్ రిప్రజెంట్స్ 100. సో 100 ప్లస్ 100 ప్లస్ 50. సో దట్ ఈస్ 250. ఎందుకంటే ఇక్కడ హాఫ్ సింబల్ ఉంది. అండర్స్టాండ్? అంటే 100 ప్లస్ 100 ప్లస్ 50, దట్ ఈస్ 250. అలాగే ఆగస్ట్ మంత్ చూడండి, 1 2 3. సో 3 into 100, దట్ ఈస్ 300. అలాగే సెప్టెంబర్ 1 2 3 4. సో 4 into 100, దట్ ఈస్ 400. సో అంటే ఏంటి, పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో సో ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం కాదు చాలా బెటర్గా వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద డేటా, వాట్ ఇట్ రిప్రజెంట్స్. అండర్స్టాండ్? సో వీటి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకాస్త అనలైజ్ చేయొచ్చా? సో ఇక్కడ చూద్దాం, హౌ మెనీ కార్స్ వర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. సో జూలైలో ఎన్ని కార్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది? ఎస్, ఎంత? ఎన్ని కార్స్? 250. సింప్లీ వీ కెన్ సే by seeing, by going through the pictograph. Okay, next, in which month were maximum number of cars produced? So ఏ month లో maximum number of cars produce చేస్తారు? సింప్లీ మనం నెంబర్ ఆఫ్ కార్స్ చూసుకుంటే ఏది ఎక్కువ ఉంటే ఆ మంత్ లో ఎక్కువ కార్స్ ప్రొడ్యూస్ చేసినట్టు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్స్ సెప్టెంబర్లో ఎక్కువ ఉన్నాయి, 1 2 3 4. సో హియర్ 400. అంటే సెప్టెంబర్లో ఎక్కువ కార్స్ అంది ఆ కంపెనీ ప్రొడ్యూస్ చేయగలిగారు. Understand? So pictograph is nothing but it is called pictorial representation of data using symbols, icons, అలాగే పిక్చర్స్, ఇలా ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. అలా ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. హియర్ ఇంకో పిక్టోగ్రాఫ్, ఇక్కడ కూడా ఒక పిక్టోగ్రాఫ్ అంది మనం తీసుకున్నాం. ఒక 5 మెంబర్స్ తీసుకున్నాం, 5 పర్సన్స్, వాళ్ళ తాలూకు వెయిట్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది. సో పర్సన్ ఏ 45 kgs, పర్సన్ బి 67 kgs, ఇలా పర్సన్ సి 110, పర్సన్ డి 83, పర్సన్ ఈ 33. సో ఇలా ఒక పేపర్ మీద రాసుకున్నాం, ఒక పేపర్ పైన రాయడం జరిగింది. సో వీటిని బెటర్గా రిప్రజెంట్ చేయాలి. సో ఐ వాంట్ టు రిప్రజెంట్ దిస్ data, this table form data into pictograph. సో పిక్టోగ్రాఫ్ లో ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో వాటికి హియర్ ఒక బనానా అలాగే చెర్రీ, ఇలా 2 ఇమేజెస్ అంది తీసుకోవడం జరిగింది. సో బనానా ఈక్వల్స్ టు 10, అలాగే చెర్రీ ఈక్వల్స్ టు 1. సో 10 అంటే 10 kgs, అలాగే చెర్రీ అంటే 1 kg అనుకుంటున్నాం, రైట్? సో వీటిని ఏ విధంగా రిప్రజెంట్ పిక్టోరియల్ ఫామ్ లో. సో ఇక్కడ ఏ, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఏ? ఇందామని చెప్పుకున్నాం కదా, వెయిట్ ఆఫ్ ఏ ఎంత ఉంది? హియర్ 45 ఉంది. అలాగే బి 67, 110, అలాగే సి 110, డి 83, ఈ 33. సో పర్సన్ ఏ వెయిట్ 45. సో 45 అంటే ఇక్కడ బనానా ఎంత అని చెప్తున్నాం? సో 10 అని చెప్పాం. సో 10, ఇక్కడ 45ని 4 బనానాస్ తీసుకుంటే 4 into 10 40. చెర్రీ, 1 చెర్రీ ఈక్వల్స్ టు 1 kg. సో చెర్రీ అన్ని 5 ఉన్నాయి కాబట్టి ఇంకా 45లో 40 తీసుకుని ఇంకా 5 చెర్రీస్. సో 4 బనానాస్, దట్ ఈస్ 40, అండ్ 5 చెర్రీస్. 5 ones are 5, 45. అలా 67, 6 బనానాస్, 7 చెర్రీస్, అలాగే 110. సో ఇక్కడ 110 అంటే 11 బనానాస్, 83, 8 బనానాస్ అండ్ 3 చెర్రీస్. అలాగే ఇక్కడ పర్సన్ ఈ వెయిట్ 33, అంటే 3 బనానాస్ అండ్ 3 చెర్రీ. సో ఈ విధంగా, అంటే ఇవే తీసుకోలేని లేదు, సో బనానా అనేది నేను తీసుకున్నా. సో యూ కెన్ టేక్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇమేజ్. ఓకే, సో ఫ్రమ్ దట్ ఇలా మీరు చూసినట్టే ఈజీగా అర్థమైపోతుంది పిక్టోరియల్ గ్రాఫ్. సో ఇమేజ్ని బట్టి ఎన్ని ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తాం. సో కౌంట్, ఇక్కడ ఒక బనానా అనేది 10 అనుకుంటున్నాం. సో దాన్ని బట్టి ఇక్కడ మనం కౌంట్ చేసుకొని we can easily convert into numbers. సో ఎన్ని ఉండొచ్చు, వాట్ ఈస్ ద, ఈ వాల్యూ ఎంత అని మనం ఈజీగా చెప్పగలుగుతాం అన్నమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్
pictograph. Understand? Next one. So next one, bar graph చూద్దాం. సో బార్ గ్రాఫ్ అంటే ఏంటి? డిస్ప్లే ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ బార్స్ ఆఫ్ యూనిఫామ్ విడ్త్ అండ్ దేర్ హైట్స్ బీయింగ్ ప్రపోర్షనల్ టు దేర్ రెస్పెక్టివ్ వాల్యూస్. సో బార్ గ్రాఫ్ అంటే రెక్టాంగులర్ బార్స్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో విచ్ ఇస్ కాల్డ్ బార్ గ్రాఫ్. ఇక్కడ ఏం చెప్తున్నా? సో బార్ గ్రాఫ్ అంటే it displays the information using bars of uniform width with equal gaps in between. సో ఏదైతే మీరు బార్స్ తీసుకున్నారో ఇక్కడ 1 2 3 4 5, సో 5 బార్స్ అనేది ఉండడం జరిగింది. ఈ 5 బార్స్ కూడా వాటి తాలూకా లెంత్ అనేది ఈక్వల్ గా ఉండాలి. వాటి తాలూకా లెంత్ ఇక్కడ 1 యూనిట్ తీసుకుంటే సో మిగతా వాటికి అన్నిటికీ 1 యూనిట్ తీసుకోవాలి. లేదా ఇక్కడ 2 యూనిట్స్ తీసుకుంటే ఇక్కడ 2 యూనిట్స్ అనేది మీరు తీసుకోవాలి. సో ప్రతి బార్ సైజ్ అనేది 2 యూనిట్స్, అంటే విడ్త్ అనేది 2 యూనిట్స్, లేదా 1.5 యూనిట్, లేదా 0.5 యూనిట్స్. ఓకే, సో ఈక్వల్గా ఉండాలి. అంతేకాకుండా వీటి మధ్య, సో బార్కి ఇంకొక బార్కి మధ్య డిస్టెన్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. సో యూనిఫామ్ విడ్త్ అండ్ యూనిఫామ్ గ్యాప్ బిట్వీన్ 2 బార్స్ అనేది ఉండాలి. And it is represented using rectangular bars. Maybe horizontal గా ఉండొచ్చు, లేదు ఇవి vertical గా ఉన్నాయి, లేదు horizontal గా కూడా ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద బార్ గ్రాఫ్. సో పిక్టోగ్రాఫ్ ఒక రిప్రజెంటేషన్, అలాగే బార్ గ్రాఫ్ ఇంకొక టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్. సో ఇందులో ఇక్కడ ఈ బార్లో ఏముంటుంది? ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అని ఉంటుంది, అలాగే వై యాక్సిస్ అని ఉంటుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ లో ఎక్కువగా రిప్రజెంట్ చేసేది ద కేటగిరీ టైప్. సో ద కేటగిరీస్ బీయింగ్ కంపేర్డ్ విత్ ఈచ్ అదర్. అలాగే వై యాక్సిస్ లో ఏం రిప్రజెంట్ చేస్తాం? ఇట్ రిప్రజెంట్స్ ద వాల్యూస్. ఇవన్నీ కూడా వాల్యూసే కదా. ఇట్ రిప్రజెంట్స్ ద వాల్యూస్ ఆర్ ఫ్రీక్వెన్సీస్. సో ఎక్స్ యాక్సిస్ లో కేటగిరీస్ ని రిప్రజెంట్ చేస్తే వై యాక్సిస్ లో వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండర్స్టూడ్? సో హియర్ ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 2003 to 2004, అలాగే 2004 to 5, అలాగే 5 to 6, 2006 to 7, 2007 to 8. సో ఇది ఈ పర్టికులర్ గ్రాఫ్ మనం చూసినట్టయితే ఏం చెప్పొచ్చు? హియర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 8 అడ్మిటెడ్ ఇన్ వేరియస్ ఇయర్స్. ఈ పర్టికులర్ ఇయర్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, క్లాస్ 8 స్టూడెంట్స్ ఎంతమంది ఉండేవారు, అలాగే ఈ పర్టికులర్ ఇయర్లో ఎంతమంది స్టూడెంట్స్ అంది ఇంక్రీజ్ అయ్యారా, డిక్రీజ్ అయ్యారా, అలా ఎవ్రీ ఇయర్ అంది ఆ స్టూడెంట్స్, క్లాస్ 8 స్టూడెంట్స్ అంది ఆ అడ్మిషన్ లెవెల్ అంది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా. సో ఫ్రమ్ దిస్ ద పర్టికులర్ ఆర్గనైజేషన్ విల్ టేక్ సమ్ డెసిషన్. ఓకే, ఇవన్నీ కూడా దేనికోసం? ఒక డెసిషన్ అని తీసుకోవడం కోసం. సో అడ్మిషన్స్ అంది ఇంక్రీజ్ అవ్వడం కోసం ఏ విధమైన డెసిషన్ తీసుకోవాలి. అండర్స్టూడ్? సో ఈ విధంగా ఒక బార్ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. సో దే ఆర్ అనలైజింగ్ ద డేటా ఫ్రమ్ 2003 to 2008. ఇలా చూద్దాం, ఇయర్ టు ఇయర్. సో ఈ బార్ గ్రాఫ్ చూసినట్టు ఏం చెప్పొచ్చు? ఫస్ట్ యూ షుడ్ అనలైజ్ ద టైటిల్. సో ఏం చెప్పొచ్చు? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ క్లాస్ 8 ఫ్రమ్ 2003 to 2008 ఆర్ ఇన్ వేరియస్ ఇయర్స్. ఓకే, సో ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద బార్ గ్రాఫ్. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సో సెకండ్ క్వశ్చన్లో ఏముంది? ఇన్ విచ్ ఇయర్
is the increase in the number of students maximum? In which year is the increase in the number of students maximum? So ఏ ఇయర్ లో స్టూడెంట్స్ అంది ఇంక్రీజ్ అయ్యారు, సో క్లాస్ 8 స్టూడెంట్స్ అంది ఏ ఇయర్ లో ఇంక్రీజ్ అయ్యారు అని ఏ విధంగా మనం చెప్పొచ్చు? సో ఏ ఇయర్ లో ఇంక్రీజ్ అయ్యారు? ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇక్కడ నేను రాస్తున్నాను. సో 2003 to 2004 ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 100. అలాగే 2004 to 2005 ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దిస్ ఈస్ 200. 5 to 6 ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దిస్ ఈస్ 250. 6 to 7 ఎంతమంది ఉన్నారు? 300. అండ్ 7 to 8 దిస్ ఈస్ 350 కదా. సో ఏ ఇయర్లో ఇంక్రీజ్ అయ్యారు, ఎక్కువ మంది ఇంక్రీజ్ అయ్యారు స్టూడెంట్స్ అంది అని చెప్తే ఏం చేయాలి? డిఫరెన్స్ అంది ఫైండ్ అవుట్ చేస్తే, సో కరెంట్ ఇయర్ నుంచి ప్రీవియస్ ఇయర్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ డిఫరెన్స్ ఏది ఎక్కువ ఉంటే సో ఆ పర్టికులర్ ఇయర్లో ఇంక్రీజ్ అయినట్టు. ఇప్పుడు ఏం చేస్తాం? 2004 to 5 చూద్దాం, అంతే కదా. సో ఇక్కడ ఎంత వస్తుంది? ప్రీవియస్ ఇయర్ 100 ఉంది, కరెంట్ ఇయర్ 200 ఉంది. సో ఇక్కడ మీరు ఆ డిఫరెన్స్ అని ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? 200 minus 100 100. సో ఇక్కడ 2004 to 5 లో 100 ఉంది. అదే 5 to 6 లో 250 minus 200 అంటే ఇక్కడ 50. ఇక్కడ 2006 to 7 లో ఎంత ఉంది డిఫరెన్స్? 300 minus 250. దిస్ ఈజ్ ఆల్సో 50. సో 2007 to 8 ఇక్కడ 350 minus 300 ఇక్కడ కూడా 50. సో ఇక్కడ ప్రతి ఒక్క ఇయర్లో మన ప్రీవియస్ ఇయర్ అనేది మనం మైనస్ చేస్తే సో 2004 to 5 మాత్రం ఇక్కడ 100 అనేది వచ్చింది. సో మిగతా ఇయర్స్లో డిఫరెన్స్ 50 అనేది వచ్చింది. సో ఏ ఇయర్లో ఎక్కువ పెరిగినట్టు? 2004 to 5 అనేది మనకి 100 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ పర్టికులర్ ఇయర్లో స్టూడెంట్స్ అడ్మిషన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, ఇక్కడ మనం సింప్లీ ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్స్ చేస్తాం ఏం లేదు కదా, జస్ట్ బై గోయింగ్ త్రూ ద బార్స్, ఈ బార్స్ చూస్తూ వాటి తాలూకు వాల్యూస్ అనేది మనం ఇక్కడే మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఈజీగా చెప్పగలుగుతున్నాం అన్నమాట. అండర్స్టాండ్? నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మ్యాక్సిమం? సో ఏ ఇయర్లో స్టూడెంట్స్ అంది ఎక్కువ మంది ఉన్నారు, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మ్యాక్సిమం. ఏ ఇయర్లో ఎక్కువ మంది ఉన్నారు? సింపుల్గా చెప్పొచ్చు, ఏ బార్ అయితే ఎక్కువ ఉందో, పెద్దదిగా ఉందో, సో దట్ ఈస్ ద మ్యాక్సిమం. ఓకే, దట్ వాల్యూ ఇస్ మ్యాక్సిమం. అంటే ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడ ఏ ఇయర్లో ఉన్నారు? 2007 to 2008. 2007 to 2008. Understand? So next one, state whether true or false the number of students during the year 2005 to 2006 is twice that of 2003 to 2004. Okay, so 2005 to 2006 is twice that of 2003 to 2004. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? 2005 to 6 అంటే ఇక్కడ, ఓకే, 2003 to 4 అంటే ఇక్కడ. సో ఈ 5 to 6 అంది 2003 to 2004లో ఉన్న స్టూడెంట్స్కి ట్వైస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంది అడ్మిట్ అయ్యారు అని చెప్తున్నాం. అంటే ఇక్కడ 100 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి? 200 ఉండాలి, అంతే కదా. సో ఇక్కడ 100 ఉంది. సో 2005 to 2006లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అడ్మిట్ అవ్వాలి? 200 ట్వైస్ అంటే 2 into 100 200 ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది? 250 ఉంది. సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 200 అంటే అంతకంటే ఎక్కువ ఉంది. సో ఇట్ ఈస్ ఫాల్స్ అని చెప్పవచ్చు. అండర్స్టాండ్? సో ఈ విధంగా ఒక బార్ చార్ట్ చూసి వీ కెన్ ఈజీలీ, ఓకే, ద పర్టికులర్ ఆర్గనైజేషన్ అయినా, లేదు మనమైనా, లేదు ఒక స్కూల్, లేదు ఒక కంపెనీ, ఎవరైనా సరే ఈజీగా అనలైజ్ చేయడం కోసం, టు టేక్ ద ఫ్యూచర్ డెసిషన్స్ అని తీసుకోవడం కోసం ఈజీగా ఈ బార్ గ్రాఫ్స్ అన్ని మనకి యూజ్ అవుతాయి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. అండర్స్టాండ్? అలాగే సో నెక్స్ట్ వన్ చూద్దాం. హియర్ డబుల్ బార్ గ్రాఫ్. సో డబుల్ బార్ గ్రాఫ్ అంటే ఏంటి? సో double bar graph is nothing but is showing the two sets of data simultaneously. It is mostly useful for comparison of data. Okay, so డేటాని కంపేర్ చేయడం కోసం
ఎక్కువగా యూస్ చేసేది డబుల్ బార్ గ్రాఫ్. అండర్స్టాండ్? సో ఇక్కడ సేమ్ బార్ గ్రాఫ్, మీకు బార్ గ్రాఫ్ ఎలాగుందో దిస్ ఇస్ వెర్టికల్, అలాగే హార్జెంటల్ బార్ గ్రాఫ్ మనం చెప్పుకున్నాం కదా. సో ఈ బార్ గ్రాఫ్ ఎలాగైతే ఉందో సో డబుల్ బార్ గ్రాఫ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 బార్స్ అని ఉంది, ఒకదానికొకటి అతుక్కొని ఉన్నాయి, ఇక్కడ 2 బార్స్. సో దిస్ ఈస్ డబుల్ బార్, ఫస్ట్ బార్ సెకండ్ బార్. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ బార్ సెకండ్ బార్, ఇక్కడ కూడా ఫస్ట్ బార్ సెకండ్ బార్, ఇలాగా అతుక్కొని ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ డబుల్ బార్ గ్రాఫ్. డబుల్ బార్ గ్రాఫ్. సో ఇవి కూడా హారిజాంటల్గా ఉండొచ్చు, వెర్టికల్గా ఉండొచ్చు. సో ఇక్కడ మనం వెర్టికల్ బార్ గ్రాఫ్స్ అని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ దేనికోసం యూజ్ చేస్తాం డబుల్ బార్ గ్రాఫ్ అని? మోస్ట్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంపారిజన్ ఆఫ్ డేటా బిట్వీన్ స్టూడెంట్స్ అవ్వచ్చు, బిట్వీన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, బట్ షుడ్ బి ఆఫ్ సేమ్ కేటగిరీ, షుడ్ బి ఆఫ్ సేమ్ కేటగిరీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్గనైజేషన్స్ తీసుకున్నారు, ఒక ఐటీ సెక్టర్ తీసుకున్నారు. సో 2 డిఫరెంట్ ఐటీ కంపెనీస్ తాలూకా డేటాని మనం అక్కడ అనలైజ్ చేస్తాం. లేదు స్కూల్స్ తీసుకున్నారు, 2 డిఫరెంట్ స్కూల్స్ డేటాని మనం అనలైజ్ చేయడానికి ఈ డబుల్ బార్ గ్రాఫ్ అని యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది, 6 సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్లో మార్క్స్ ఎంతెంత స్కోర్ చేశారు. ఓకే, ఈ సబ్జెక్ట్స్లో మార్క్స్ ఎంతెంత స్కోర్ చేశారు. సో ఇక్కడ 2 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకటి ఏదైతే షేడ్ లేకుండా ఉన్న బార్ ఉందో సో దట్ ఈస్ 2005 to 2006. ఏవైతే షేడ్ చేసి ఉందో దట్ ఈస్ 2006 to 2007. ఓకే, ఈ 2 డిఫరెంట్ ఇయర్స్లో ఈ సబ్జెక్ట్స్కి ఎన్నెన్ని మార్క్స్ అంది స్టూడెంట్స్ స్కోర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, సో మీ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సోషల్ సైన్స్, సైన్స్, ఇంగ్లీష్, హిందీ ఉంది. సో 2005 to 2006లో స్కోర్ చేసింది ఇలా షేడ్ లేకుండా ఉన్న బార్తో రిప్రజెంట్ చేస్తున్నారు. ఏదైతే షేడ్ చేసి ఉందో ఇది నెక్స్ట్ ఇయర్ అంటే 2006 to 2007 వీటితో షేడ్ చేసి మార్క్స్ అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, సో హియర్ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకున్నాం. సో మ్యాథ్స్లో ఈ విధంగా 2005 to 2006తో కంపేర్ చేస్తే 6 to 7 అనేది చాలా మంచిగా మార్క్స్ రావడం జరిగింది. సో చాలా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. అలాగే సోషల్ సైన్స్ కాస్త ఇంప్రూవ్ అయ్యింది, అలాగే సైన్స్ ఇంకాస్త ఇంప్రూవ్ అయింది. అలాగే ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవ్వలేదు, తగ్గింది. సో పెర్ఫార్మెన్స్ అనేది డిటోరియేట్, సో ఆ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గడం జరిగింది. నెక్స్ట్ హిందీ అనేది ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వలేదు, అలాగే తగ్గలేదు, ఈక్వల్గా ఉందన్నమాట. 2 ఇయర్స్లో కూడా ఎటువంటి మార్పు అనేది లేదు. సో వీటి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. సో వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద డబుల్ బార్ గ్రాఫ్? సో ఈ డబుల్ బార్ గ్రాఫ్ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది? ద మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్స్ ఇన్ ద ఇయర్ 2005 to 2006 అలాగే 2006 to 2007. ఓకే, in different subjects, okay, or in all subjects, in all 6 subjects. Next, in which subject has the performance improved the most? సో ఏ సబ్జెక్ట్లో పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయింది, ఓకే, అంటే పెరిగింది. ఏ సబ్జెక్ట్లో పెరిగింది? సో ఇక్కడ మనం అంటే ఫస్ట్ బార్తో కంపేర్ చేస్తే సెకండ్ బార్ అనేది పెద్దదిగా ఉండాలి. సో అంతే సింపుల్. సో ఇక్కడ మ్యాథ్స్ చూసినట్టయితే 2005 to 2006లో 30 మార్క్స్ వస్తే స్టూడెంట్స్కి యావరేజ్న, అలాగే 2006 to 2007లో ఎన్ని మార్క్స్ వచ్చే 60, అంటే 30 మార్క్స్ ఇంకా ట్వైస్ దట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ మార్క్స్ అనేది రావడం జరిగింది. సో మిగతా వాటిలో అంత పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు, స్లైట్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఇంక్రీజ్ అయింది. అలాగే ఇంగ్లీష్కి వస్తే తగ్గింది, హిందీకి వస్తే ఈక్వల్గా ఉంది. సో ఫ్రమ్ దిస్ గ్రాఫ్ సో ద సబ్జెక్ట్ ఈస్ మ్యాథ్స్ అని ఈజీగా మనం చెప్పవచ్చు. సెకండ్ క్వశ్చన్, అలాగే ఇన్ విచ్ సబ్జెక్ట్ హ్యాస్ ద పెర్ఫార్మెన్స్ డిటోరియోరేటెడ్? సో ఏ సబ్జెక్ట్లో పెర్ఫార్మెన్స్ అనేది వీక్ అయింది, తగ్గింది? ఏ సబ్జెక్ట్లో? ఇంగ్లీష్లో. సో ఇక్కడ 2005 to 2006లో ఎంత ఆల్మోస్ట్ 50 ఉంది. సో
నెక్స్ట్ 2006-07లో కాస్త తగ్గింది, మేబీ 45 అయింది అనుకోండి. సో తగ్గింది కాబట్టి డిటోరియేటెడ్. సో ద సబ్జెక్ట్ ఈస్ ఇంగ్లీష్. ఇన్ విచ్ సబ్జెక్ట్ ఈస్ ద పెర్ఫార్మెన్స్ అట్ పార్, అంటే ఈక్వల్ గా ఉంది. ఏ సబ్జెక్ట్ అనేది మార్క్స్ అనేది ఈక్వల్ గా ఉంది. సో పెర్ఫార్మెన్స్, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ ఎక్కడ, దట్ ఈస్ హిందీ. అండర్స్టాండ్? సో ఈ విధంగా మనం డబుల్ బార్ గ్రాఫ్ అనేది దేనికి యూజ్ చేస్తాం? మోస్ట్లీ యూజ్డ్ ఫర్ కంపారిజన్. సో కంపారిజన్ బిట్వీన్ జెండర్స్, కంపారిజన్ బిట్వీన్ స్టూడెంట్స్, కంపారిజన్ బిట్వీన్ కంపెనీస్, ఆర్గనైజేషన్స్. ఓకే, అర్థమవుతుందా? బట్ ఆఫ్ సేమ్ కేటగిరీ, సో ఈ విధంగా డబల్ బార్ గ్రాఫ్ అనేది మీరు అవసరమైనప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అండర్స్టాండ్? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతేకాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా ఈ గ్రాఫ్స్ అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ సర్కిల్ గ్రాఫ్ ఆర్ పై చార్ట్. ఓకే, సో ఇప్పటి వరకు మనం చెప్పుకునేవి పిక్టోగ్రాఫ్, అలాగే బార్ గ్రాఫ్. సో బార్ గ్రాఫ్లో సింగిల్ బార్ గ్రాఫ్ అలాగే డబుల్ బార్ గ్రాఫ్ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఈస్ సర్కిల్ గ్రాఫ్. What is called a circle graph? A circle graph shows the relationship between the whole and its parts. The size of the whole circle is divided into sectors. The size of each sector is proportional to the information it represents. So ఇక్కడ ఒక సర్కిల్ గ్రాఫ్ అనేది, సర్కిల్ గ్రాఫ్ ఇస్ నథింగ్ బట్ సర్కిల్ ఫామ్ లో ఉండేది సర్కిల్ గ్రాఫ్. ఓకే, ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? రిలేషన్షిప్ బిట్వీన్ హోల్, సో మొత్తం అంతటికి, అండ్ ఇట్స్ పార్ట్స్. సో ఇక్కడ ఏదైతే పార్ట్స్ వైజ్ గా మనం ఇక్కడ డివైడ్ చేసామో, సో ప్రతి ఒక్క ఈ పార్ట్ అనేది ఒక పార్ట్ అనేది ఈ సర్కిల్ తో ఉన్న రిలేషన్ అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఏ విధంగా? త్రూ సమ్ యాంగిల్స్. ఓకే, ఆ పర్టికులర్ పార్ట్ అనేది ఇక్కడ ఈ సర్కిల్లో ఒక యాంగిల్ ఏర్పరచుకుంటే ఆటోమేటికలీ ఇట్ హ్యాస్ ద రిలేషన్ విత్ దట్ సర్కిల్. ఇట్ ఫార్మ్స్ ఎ రిలేషన్ విత్ దట్ సర్కిల్ అని మనం చెప్పచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, అలాగే ఇక్కడ ద సైజ్ ఆఫ్ ద హోల్ సర్కిల్, మొత్తం ఈ సర్కిల్ అంతా కూడా ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 1 2 3 4 5, ఇక్కడ 5 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్క పార్ట్ ఏమంటామంటే విచ్ ఇస్ కాల్డ్ ఏ సెక్టార్. అండర్స్టాండ్? ఈ సెక్టర్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి? దిస్ సెక్టర్ రిప్రజెంట్స్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్ ఏ సర్కిల్ గ్రాఫ్. ఓకే, ఈ సర్కిల్ గ్రాఫ్ లో కొంత ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేయడం కోసం ఇక్కడ సెక్టర్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒక చైల్డ్ యాక్టివిటీ లేదా ఒక స్టూడెంట్ యాక్టివిటీ తీసుకోవడం జరిగింది. సో ఆయన ఆ స్టూడెంట్ అని ఎంతసేపు పడుకుంటున్నాడు, సో స్లీప్. అలాగే ఎన్ని అవర్స్ స్కూల్లో స్పెండ్ చేస్తున్నాడు, దట్ ఈస్ స్కూల్. అలాగే హోమ్, ఎన్ని అవర్స్ ఇంట్లో స్పెండ్ చేస్తున్నాడు, ఎన్ని అవర్స్ ఆడుకుంటున్నాడు, ఎన్ని అవర్స్ మిగతా పనులను చేస్తున్నాడు. సో ఎంటైర్ 24 అవర్స్లో మన ఇక్కడ డివైడ్ చేయడం, అంటే 8 అవర్స్ పడుకుంటున్నాడు, 7 అవర్స్ స్కూల్లో ఉంటున్నాడు, 4 అవర్స్ ఇంట్లో ఉంటున్నాడు, 2 అవర్స్ ఆడుకుంటున్నాడు, 3 అవర్స్ కాస్త వేరే పనులు అనేది చేస్తున్నాడు, వేరే యాక్టివిటీస్ అనేది చేస్తున్నాడు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం 24 అవర్స్లో ఈ విధంగా డివైడ్ చేయండి. సో ప్రతి ఒక్క యాక్టివిటీకి ఒక సర్టైన్ సెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఏర్పరచుకోవడం జరిగింది. ఓకే, సర్కిల్లో మనకు కావాల్సింది ఏంటి? ఆ యాంగిల్. వాట్ ఈస్ దట్ లెంత్ ఆఫ్ ద యాంగిల్ అన్నది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫ్రమ్ దట్ we can easily get the information. From that we can easily put that information into the circle. Okay, so అది ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం
we are having the formula. So that is ఆ యాంగిల్ ఏమంటున్నా ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్. ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్. ఇక్కడ కాంపోనెంట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద సెక్టర్. ఓకే, ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ బై సెక్టర్. సో ఏదైతే ఒక సెక్టర్ అని తీసుకున్నారో దట్ వాల్యూ బై సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. మొత్తం సర్కిల్లో ఉన్న టోటల్ వాల్యూస్, అందులో ప్రతి ఒక్క సెక్టర్ 6 సెక్టర్స్ ఉంటే 6 సెక్టర్స్ టోటల్ ఎంత వస్తుంది కలిపితే, ఓకే, ఇంటూ 360. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అని తీసుకున్నాం. ఇక్కడ గర్ల్స్ అంది 50%, అంటే టోటల్ సర్కిల్ ఎంత ఉంటుంది ఇక్కడ 360 అన్నాం. సో మొత్తం ద టోటల్ యాంగిల్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 360. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాం, గర్ల్స్ 50% అంతా ఆక్యుపై చేశారు, అలాగే బాయ్స్ అంతా 50% అంతా ఆక్యుపై చేశారు. సో 50% అంటే సింప్లీ 180 degrees, ఇది కూడా 180 degrees, అంతే కదా. మనకి స్ట్రెయిట్ లైన్ గీసామంటే ఈ పై పార్ట్ 180 ఉంటుంది ఖచ్చితంగా, అలాగే కింద పార్ట్ 180 ఉంటుంది, హాఫ్ హాఫ్. ఓకే, సో ఇక్కడ సెంట్రల్ యాంగిల్ తీసుకుంటే ముందుగా ఫ్రాక్షన్ వాల్యూ తీసుకున్నాం. సో ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ సర్కిల్, ఫ్రాక్షన్ ఆఫ్ సర్కిల్ రిప్రజెంటింగ్ బాయ్స్. సో బాయ్స్ ఎంత వస్తుంది మనకి ఆ వాల్యూ అని చూద్దాం. సో ఏం చెప్తున్నా ఇక్కడ వాల్యూ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ బై సెక్టర్. సో బాయ్స్ ఎంత పర్సెంట్ అన్నాం 50 బై సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. సో 50 + 50 ఎంత అవుతుంది 100. సో 50/100 ఈక్వల్స్ టు 1/2. ఓకే, సో వీటిని ఇప్పుడు మనం సెంట్రల్ యాంగిల్ కావాలి. సో సెంట్రల్ యాంగిల్ ఏ విధంగా వస్తుంది, సో ద వాల్యూ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్. సో ఇక్కడ మనకు వచ్చింది దట్ ఈస్ 1/2 ఇంటూ ఎంత ఇక్కడ 360. 1/2 ఇంటూ 360. సో ఎంత వస్తుంది ఇక్కడ 2 1s are 2, 1s are 2, 2 8s are 16. So here we are getting 180 degrees. సో సెంట్రల్ యాంగిల్ ఎంత వస్తుంది 180 degrees, అంతే కదా. సో బాయ్స్ ఎంత యాంగిల్తో ఇక్కడ ఆక్యుపై చేయడం జరిగింది 180 degrees, గర్ల్స్ కూడా 180 degrees ఉంటుంది. అండర్స్టాండ్. సో ఈ విధంగా సో 180 degrees ఎప్పుడైతే 180 degrees వచ్చిందో, ఈ పర్టికులర్ 180 degrees అనే యాంగిల్ ఇక్కడ బాయ్స్ అనేది ఇక్కడ ఆక్యుపై చేసే విధంగా మనం ఇక్కడ యాంగిల్స్ అనేది డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో డ్రా ఏ పై చార్ట్ ఆఫ్ ద డేటా గివెన్ బిలో. ద టైమ్ స్పెండ్ బై ఎ చైల్డ్ డ్యూరింగ్ ఏ డే. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, స్లీప్ ఎన్ని అవర్స్ 8 hours పడుకుంటున్నాడు, స్కూల్లో 6 hours అని స్పెండ్ చేస్తున్నారు, అలాగే హోంవర్క్ 4 hours చేయడం జరుగుతుంది, ప్లే 4 hours, అలాగే కాస్త అటు ఇటు కాలక్షేపం ఒక 2 hours అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో వీటికి ఏం చేస్తున్నాం, ఒక టేబుల్ అనేది ఒక డ్రా చేస్తాం. ముందుగా ఒక టేబుల్ ఫార్మాట్లో వేయడం జరుగుతుంది. సో యాక్టివిటీస్, ఏ యాక్టివిటీస్ స్లీప్, అలాగే ఎంత టైం స్పెండ్ ఇన్ అవర్స్, అలాగే టైం స్పెండ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ డే, అలా సెంట్రల్ యాంగిల్ కూడా తీసుకోండి. సో ఇచ్చిన డేటా అనేది మనం ఇక్కడ టేబుల్లో వేయడం జరిగింది. నెక్స్ట్ టైం స్పెండ్ ఇన్ ఏ ఫ్రాక్షన్, ఇక్కడ ఫ్రాక్షన్స్ అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఇక్కడ ముందుగా టోటల్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో టోటల్ ఎంత వస్తుంది, దిస్ ఇస్ 24 hours, అంతే కదా. సో ఒక్కొక్కటిగా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో టైం స్పెండ్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ డే, స్లీప్ చూద్దాం. స్లీప్, ఓకే, స్లీప్ కాంపోనెంట్ బై టోటల్ ఎంత 24, ఎంత వస్తుంది 8 1s are 8 3s are, సో 1/3. ఇక్కడ 6/24. స్కూల్ చూద్దాం, 6/24. సో 6 1s are 6 4s are అంటే 1/4. నెక్స్ట్ హోంవర్క్ చూద్దాం. సో 4/24 ఎంత 4 1s are 4 6 are, దట్ ఈస్ 1/6. నెక్స్ట్ ప్లే చూద్దాం. సో ప్లే కూడా 4/24, 4 1s are 4 6 are, దిస్ ఈజ్ ఆల్సో 1/6. లాస్ట్ వన్ అదర్స్ 2/24, 2 1s are 2 12s are, దిస్ ఈజ్
1/4. Okay, so this is sleep, this is for school, this is homework, this is play, this is for others. ఓకే, సో ఫ్రాక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెంట్రల్ యాంగిల్ చూద్దాం. స్లీప్, మరి ఇక్కడ ఈ పై చార్ట్లో ఆక్యుపై చేయాలి కదా సమ్ యాంగిల్ అనేది. సో 1/3 ఇంటూ దిస్ ఈస్ 360. ఎంత వస్తుంది? 3 1s are 3, 1s are 3, 3 2s are 6. దిస్ ఈస్ 120 degrees అండ్ ఆక్యుపై చేసేది. ఏది? స్లీప్. సో నెక్స్ట్ స్కూల్ ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాడు దానికి 1/4 ఇంటూ 360. సో 4 1s are 490, sir. This is 90 degrees. నెక్స్ట్ హోంవర్క్ చూస్తే 1/6 ఇంటూ 360. 6 1s are 660, sir. This is 60 degrees. నెక్స్ట్ ప్లే, this is 4 అంతా 1/6 ఇంటూ అగైన్ సేమ్, this is 360. 6 1s are 660, sir. This is also 60 degrees. Next others, 1/12 into 360. So this is 12 1s are 12 30s. This is 30. మొత్తం ఈ సమ్ అంతా చేసి ఎంత వస్తుంది? 120 ప్లస్ 90, 210, 270. దిస్ ఈస్ 330 అండ్ 30. దిస్ ఈస్ 360 degrees అంది రావాలి, వస్తుంది. మొత్తం టోటల్ యాంగిల్స్ అంది మనం సమ్ చేస్తే. అండర్స్టాండ్? సో ఈ యాంగిల్స్ అంది ఈ పై చార్ట్లో ఆక్యుపై చేయాలి. ఈ పై చార్ట్లో మనం ఈ యాంగిల్స్తో పై చార్ట్ అనేది మనం ఫామ్ చేయాలి. ఈ సెక్టర్స్ కింద మనం డివైడ్ చేయాలి. సో ఏ విధంగా చేస్తాం? లెట్ us see. సో పై చార్ట్ డ్రా చేద్దాం. సో ముందుగా ఒక సర్కిల్ అనేది వేసుకోండి. సో ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో అక్కడ ప్రొట్రాక్టర్ని యూస్ చేసి మన యాంగిల్స్ అనేది ఫామ్ చేద్దాం. సో హియర్ స్లీప్ 120 అన్నారు. సో ఇక్కడ ముందుగా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఒక రేడియస్ అనేది ఇక్కడ డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఐఎమ్ డ్రాయింగ్ ఏ రేడియస్. సో ఇక్కడి నుంచి ఇక్కడైనా వేయచ్చు, ఇక్కడైనా వేయచ్చు. సో ఇక్కడ ఈ రేడియస్ దేని రిప్రజెంట్ చేస్తే ఎగ్జాక్ట్గా 90 degrees. ఓకే, సో 90 degrees అని తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీరు టోటల్ అంతా కూడా డ్రా చేస్తే ఎంత వస్తుంది? పైన 180, కింద కూడా 180. ఓకే, నేను ఇక్కడ ఒక 1/4 పార్ట్ తీసుకున్నా. సో 90 degrees. సో ఈ విధంగా ముందుగా తీసుకోండి. సో ఇక్కడ 120 అన్నాం, స్లీప్ 120 అన్నాం. సో ఇక్కడ ఈ ప్రొట్రాక్టర్ ఎగ్జాక్ట్గా ఏదైతే ఈ పాయింట్ ఉందో కరెక్ట్గా ఆ పాయింట్ అనేది ఈ డాట్ దగ్గర ఇలా పెట్టండి. ఓకే, సో ఈ విధంగా పెట్టి సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 120 degrees కాబట్టి కరెక్ట్ ఇక్కడ 120 అనేది ఇక్కడ ప్రజెంట్ చేయండి. సింపుల్గా డాట్ పెట్టుకొని ఏం చేస్తారు? జస్ట్ ఒక లైన్ అనేది వేసేస్తారు. సో ఈ యాంగిల్ ఎంత? దిస్ ఈస్ 120. యాంగిల్ ఎంత? 120 degrees. అండర్స్టాండ్? నెక్స్ట్ ఇదేంటిది? దిస్ ఈస్ స్లీప్. నెక్స్ట్ స్కూల్ ఎంత? దిస్ ఈస్ 90 degrees. సో ఏదైతే మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఫామ్ అయిన యాంగిల్ ఉందో ఆ లైన్ పైన మీరు ప్రొట్రాక్టర్ అనేది ప్లేస్ చేయండి. ఓకే, సో ఇక్కడ నుంచి 90 degrees. 90 degrees అంటే ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది కరెక్ట్గా ఈ డాట్కి కరస్పాండింగ్ ఉండేటట్టు చూసుకొని ఒక లైన్ అనేది వేస్తాం. సో దిస్ ఈస్ ఈ యాంగిల్ ఎంత? దిస్ ఈస్
ఏంటి స్కూల్లో ఎంతసేపు అనేది స్పెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ హోంవర్క్. సో హోంవర్క్ అనేది 60 అని చెప్పి. సో ఇప్పుడు ఏదైతే లేటెస్ట్గా ఇక్కడ ఈ పర్టికులర్ లైన్కి వచ్చింది, ఈ లైన్ పైన ప్లేస్ చేసి ఇక్కడ 60 degrees అంటున్నాం. ఓకే, సో హియర్ దిస్ ఈస్ 60. ఓకే, 0, 10, 20, 30, 40, 50, 60. సో వీటి కరస్పాండింగ్ ఉండేటట్టు డ్రా చేస్తాం. సో దిస్ ఈస్ 60 degrees. అండర్స్టాండ్? దిస్ ఈజ్ ఏంటిది? హోంవర్క్. దిస్ ఈజ్ హోంవర్క్. నెక్స్ట్ ప్లే. సో ప్లే అంతా 60. ఇప్పుడు లేటెస్ట్గా ఈ లైన్ వచ్చింది కదా, ఈ లైన్ పైన ఇలాగా పెట్టేసి 60 అంటున్నాం. సేమ్ ఎగ్జాక్ట్ హియర్ దిస్ ఈస్ 60. అంతే కదా. సో ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేయడం. సో ఇదంతా ఇక్కడ కూడా దిస్ ఈస్ 60 degrees. ఎంత? సో యాక్టివిటీస్ ప్లే. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 30 కదా. సో దిస్ ఈస్ 30 degrees. ఈ యాక్టివిటీ ఏంటి? అదర్స్. అండర్స్టాండ్? సో ఈ విధంగా మనం ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకే, ముందుగా ఒక లైన్ అనేది, ఒక రేడియస్ అనేది, శాంపిల్ రేడియస్ అనేది తీసుకుంటున్నారు. సో 90 degrees యాంగిల్లో. సో ఆ రేడియస్ని డిపెండ్ చేసుకొని మిగతా రిమైనింగ్ యాంగిల్స్ అన్నీ కూడా ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం యూజింగ్ దిస్. సో కరెక్ట్గా ప్లేస్ చేస్తారు. స్లీప్. సో ఇక్కడ 120 degrees ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. సో హియర్ స్లీప్ కింద కేటాయించడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే లేటెస్ట్గా మనకి లైన్ వచ్చిందో ఆ లైన్ యూస్ చేసుకొని నెక్స్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అలాగే ఈ లైన్ యూస్ చేసి నెక్స్ట్ యాంగిల్. సో నెక్స్ట్ యాంగిల్. సో మొత్తం ఈ టోటల్ యాంగిల్స్ అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైంది? దీస్ ఆర్ ఆల్ సెక్టర్స్. ఈ అన్ని సెక్టర్స్ కలిపితే మనకు వచ్చే టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి? 360 degrees. ఇవన్నీ కూడా ఎందులోనే అన్ని కూడా సర్కిల్లోనే ప్లేస్ చేసాం. ఎందుకంటే టోటల్ యాంగిల్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 360 degrees. సో వీ కెన్ ఈజీలీ place all these activities into this circle. Understand all of you? So this is the pie graph or circle graph.